చెర్లపల్లి, నాచారం, మల్లాపూరు, కాటేదాను, బాల్నగరు, జీడిమెట్ల, పాశమైలారం, పటాన్చెరు చుట్టూతా బోలెడన్ని పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఆ వాడలు పెట్టినప్పుడేమో ఊరవతలు ఉండే, కానీ తర్వాత హైదరాబాద్ వెరుక్కుంటూ పోయింది, అవన్నీ ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఊరు మధ్యలోకి వచ్చేవారికి ఏమైంది, ఒక్కొక్క భూమి ఒక్కొక్క ఎకరం బాగా కాస్ట్లీ అయిపోయింది. వాళ్ళందరికీ ఇచ్చిన భూములు ప్రభుత్వమే ఇచ్చింది చాలా తక్కువకు. రైతుల కాడనో లేకపోతే ప్రభుత్వ భూమిలో ₹1,00,00,000 ఉన్న భూమిని 10 లక్షలకే ఆ రోజు వాళ్ళకి కట్టబెట్టినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా, ఆయన ప్రభుత్వం నిర్ణయం 9,300 ఎకరాల భూమి, ఏది హైదరాబాద్లోని 21 పారిశ్రామిక వాడల్లో 9,300 ఎకరాల భూమి. అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం. అసొంటి భూమిని రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, మీకు గిన్నా ఇప్పుడు మీరు పారిశ్రామికవేత్త, మీకు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం భూమి, ఉద్యోగాలు ఇస్తావని, అట్లాగే తక్కువ ధరకు మీకు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందని ఇచ్చినాం. ఇలా దరఖాస్తు పెట్టుకుంటే చాలంట ఎస్ఆర్ఓ వాల్యూ మీద. ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ఇప్పుడు మీకు కల్వకుర్తి ఉంది, కల్వకుర్తిలో ఎకరం నిజానికి మార్కెట్లో ₹1,00,00,000 ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, అంతేనా? అంతే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా, ₹1,00,00,000 ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. అర్థమైందా? రిజిస్ట్రేషన్ 5 లక్షలు అనుకో, మార్కెట్లో ₹1,00,00,000. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపోజల్ ఏంది ఎరికేనా, 5 లక్షలలో 30% అంటే ఎంత, 1,25,000, 1,30,000. 1,30,000 రూపాయలు కడితే శాశ్వతంగా ₹1,00,00,000 భూమి నువ్వు తీసుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమైనా చేసుకో అంటుండు. ఇది దోపిడీ కాదా? ఇంతకు మించిన దోపిడీ ఇంకేమైనా ఉంటుందా? హైదరాబాద్లో ఇల్లు కడదామంటే జాగలేదు, ప్రభుత్వ ఇల్లు, ఇందిరం ఇల్లు కడదామంటే జాగలేవు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగలేక గరీబోళ్ళు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటి నుంచి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగలేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసి ఇచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది, 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్ 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యే సొమ్మా వాన అయ్యే సొమ్మా? అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం, వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. మీరు చూస్తున్నారు కదా పేపర్లో, ఏం రాస్తున్నారు పేపర్లో, రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లకి ఇక్కడ ఎట్లుంటుంది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటుంది? ఇది దోపిడీ కాదా? మరి ఆలోచించద్దాం మనం. సరే, రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు బిక్తాడు. ఆ పైసలు, మరి ఆ ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఎడపోవాలి? ఒక గది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మీరు ఆలోచన చేయండి, కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం దొరుకుతుందా? 8,000 రూపాయల గజం ఎవడని ఇస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ పోయి కట్టుకొని కొనుక్కుంటారు కాదా? కడతాలనే లక్ష్యం ఉందట. మరి కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం అమ్ముతుండే రేవంత్ రెడ్డి. ఎవరికి? మనకు అమ్ముతలేడు, ప్రజలకు అమ్ముతలేడు. బడా బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, ఇక పేర్లు ఎందుకు తిన్నాక కానీ, వాళ్ళందరూ కలిసి గుంపయి ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9,300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో, 4th సిటీ, అట్లాగే పక్కన RRR, ఇటుదిప్పుడు అటుదిప్పుడు మీకు తెలియదా? ఏమంటే కుదరదు కానీ కొట్లాడితే, ఇగో అన్న సింపుల్ ముచ్చట, తెలంగాణ పైరవి చేసి వచ్చినదే ఈ బలగొడతాం నా కొడకాని కాంగ్రెస్ అని గట్టిగా గల్లబట్టుకుంటే వచ్చి ఉతానే వస్తుంది. అందుకే అంటున్నా, మీకు కూడా తెగువ ఉంటే, తెగింపు ఉంటే ఆ రైతులను ముంగట పెట్టండి, మీరు పక్కకు పోయి కూర్చోండి, గట్టిగా కొట్లాడండి. ఈ పైరవులతోని రేవంత్ రెడ్డి అసంటోళ్ళు ఇనరు,
కాదు, మనం లొల్లి పెడితే కూడా కాదు, మనం ఫీల్డ్ కోవాలి, లొల్లి పెట్టాలి. మొన్న జయపాల్ యాదవ్ అన్న కూడా ఇట్లే చెప్పిండు ఒక ముచ్చట. చెప్తే ఢిల్లీ దాకా పంపించిన నేను. ఢిల్లీ దాకా పోయి మీరు ఆ మంత్రిని కలవండి అంటే మొత్తం రైతులందరినీ తీసుకొని పోయి కలిసిండు. ఆగిందా ఇప్పుడు? అది ఆగింది. మొత్తానికి జయపాల్ యాదవ్ అన్నకు ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అట్లుండాలి పని, అంతేగాని వాడు గుంజుకుంటుండు మనం చావలేదు, మనం చచ్చిపోయినాం అందరం. మీద గట్టిగా నాయకులందరూ మీరు పోరాడే జెండా. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను నేను, ఎవ్వడు కొట్లాడాడు. రెండు ఢిల్లీ పార్టీలు రెండు కూడా దొందే, ఇద్దరు గులాంగాళ్ళే. బానిసకొక బానిస అన్నట్టు ఇక్కడుండే బీజేపీడు, ఇక్కడుండే కాంగ్రెస్ వాడు, పైన ఉండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస. వాడు ఢిల్లీలోనికి బానిస, ఢిల్లీవాడు గుజరాతోనికి బానిస. ఏ బానిసత్వం లేని పార్టీ అంటే మళ్ళీ ఇదే ఉన్నది, ఒకటి నికార్సైన తెలంగాణ పార్టీ, గులాబీ జెండా. అందుకే నేను అంటున్నా, తెలంగాణ గురించి తెగబడాలన్నా, కలబడాలన్నా, కొట్లాడాలన్నా ఆ సత్తా ఉన్న ఒకటే ఒక్క పార్టీ, మన పార్టీ, కేసీఆర్ గారి పార్టీ తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నేను మీ అందరికీ ప్రార్థించేది, మీరు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కొట్లాడండి, జెడ్పీటీస్లో కొట్లాడండి, ఎంపీటీస్లో కొట్లాడండి, కానీ అసలు యుద్ధం 2028లో ఆ రోజు ఉంటుంది. ఆ రోజు మాత్రం మళ్ళా ఈరోజు కొట్లాడుకొని కావాలంటే ఊళ్ళలో నేను వద్దంటలేను, కానీ ఆ రోజు కలిసి ఉండుర్రి. నాకు తెలిసి ఇవాళ ఎట్లుంటుంది అంటే సర్పంచ్ అనగానే ఒకటే ఊళ్ళో నలుగురు కొట్లాడతారు, అంతా మనోళ్ళే ఉంటారు. మళ్ళీ ఎవరినేం అనరాదు. జయపాల్ అన్న దగ్గరకు వస్తారు, ఆయన ఏం చెప్తాడు? అందరూ ఆయన వాళ్ళేనా, ఎవరు ఏం చెప్తారు? దానికి ఏం చేయనికి రాదు. కానీ ఈ మన మధ్యలో ఉండే తాత్కాలికమైన మరి పొరపచ్చాలు, అనైక్యత, మనకుండే పంచాయతీలు రేపు అల్టిమేట్గా పార్టీకి నష్టం కావద్దు. జనవరిలో మనకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా అవుతుంది. అన్ని మున్సిపాలిటీలలో, అన్ని గ్రామాలలో మీరే దగ్గర ఉండి బాధ్యత తీసుకుని నడిపించాలా. తర్వాత కమిటీలు వేసుకుందాం. 2026లోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం, బ్రహ్మాండంగా తర్ఫీదు ఇచ్చుకుందాం. అన్ని మోసాల మీద, బీసీ రిజర్వేషన్ల మీద జరుగుతున్న మోసం, సంపద కొల్లగొట్టే మోసం, 420 హామీలు ఇచ్చి ఇలా దుర్మార్గం చేస్తున్న వైనం, అట్లాగే 6 గ్యారంటీల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నిటిని కూడా ప్రజల సమక్షంలోనే బయట పెడదాం.